చెప్పారో వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి భార్యాభర్తలు జగన్ గారు వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతి గారు భారతి గారు పిలిచి వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం పరిమళనత్వాన్ని కట్టబెట్టినటువంటి చరిత్ర విలువలు విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఇది. స్థూలంగా వీళ్ళ నేపథ్యం ఇదండి. ఇంకా చెప్పాలి అంటే సార్, ఈ రాజారెడ్డి అనే వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన చేనేత కుటుంబానికి చెందిన బీసీ వ్యక్తిని ఒక పిలిపించి మైనింగ్ వ్యాపారం చేసుకునే వ్యక్తి, అతను మైనింగ్ కాంట్రాక్ట్ ఉంటే అతన్ని పిలిపించి నడి రోడ్డు మీద నరికిచ్చాడు. ఇదే రాజారెడ్డి. ఆ రోజు రాజశేఖర రెడ్డి పాత్ర దాంట్లో క్లియర్గా ఉన్నది. దీంట్లో నిస్సందేహ క్లియర్గా దాంట్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ స్టేషన్లో కూడా నమ్మింది. అట్లా కేసు అక్కడ అయిపోయిన తర్వాత పులివెందుల్లో దీనికి సంబంధించి వాళ్ళ మేనల్లుడు ఒక అతను ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ సెక్రటేరియట్లో ఆ రోజు మైనింగ్ ఆఫీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తూ ఉంటే వాడు సెక్రటేరియట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో రాజశేఖర రెడ్డి ఒక అడుగు వెనకేస్తే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆఫీసర్ ఎంప్లాయ్ ప్రసాద్ అని చెప్పి కుప్పగూలి చనిపోయాడు. మన అతడు సినిమాలో ట్రైన్లో ఎలా జరిగిందో సేమ్ అలానే రాజశేఖర రెడ్డి గారు పంచ ఎగబట్టుకొని సెక్రటేరియట్లో పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాడు ఆ రోజు. దానికి కారణం ఏంటంటే ఆ రోజు చేనేత వెంకట నరసయ్య అని చెప్పేసి అతన్ని హత్య చేయించాడు. వీళ్ళ కుటుంబ చరిత్ర మొత్తం రాజారెడ్డి మర్డర్లు చేశాడు, రాజశేఖర రెడ్డి మర్డర్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేయింది ఏమన్నా ఉందండి? జగన్మోహన్ రెడ్డి పరిటాల రవి మొదలుకొని అన్ని హత్యలకి పూర్తిగా బాధ్యత అతనే వహించాలి. ఇవాళ విజయమ్మ కన్నీళ్లు పెడుతుంది. ఎందుకు పెడుతుందండి? నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా విజయమ్మని, అమ్మా నువ్వు మీ కొడుకు ఏదో చేస్తాడని చెప్పి ఎన్నికలప్పుడు ఎవరికి చెప్పకుండా భయపడి అమెరికా పరిగెత్తావు. అమెరికా నుంచి వీడియోనిచ్చావు. ఏమనిచ్చావు తల్లి? మా కూతురు ఏమని గెలిపించండి షర్మిలారెడ్డిని, ఆమె చాలా మంచిది, రాజశేఖర రెడ్డి గారి వారసురాలు, రాజశేఖర రెడ్డి లాగానే పనిచేసిద్దని మాట్లాడావు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నామమ్మా, ఇవాళ నీకు ఎన్నికల్లో నీ కూతురు గెలవటం ముఖ్యమా? నీ సొంత మర్ది ఎంతో నీ భర్త ఇష్టపడే రామలక్ష్మణ్ లాగుండే వివేకానందరెడ్డి చనిపోతే ఆ కేసులో దోషుల్ని పట్టుకోండి, ఎవరు హత్య చేశారో వాళ్ళని శిక్షించండి అని ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడావు తల్లి నువ్వు. ఇవాళ నీ కొడుకు ఉద్యోగం పోయేటప్పటికీ నువ్వు అమెరికా నుంచి ఆగమేఘాల మీద వచ్చి ఉద్యోగమా వ్యాపారమా ఏం పోయింది? ఉద్యోగం. వాళ్ళ ఆ ఉద్యోగము వ్యాపారము. ఆ ఉద్యోగం ద్వారా ఒక వ్యాపారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా జైలుకు పోవాలి సార్. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక వ్యాపారంగానే చూసింది కదా సార్, ఒక వ్యాపార కేంద్రంగానే చూసారు. వ్యాపారంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి, మైనింగ్, ఈ మూడిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి చాలా వెరీ క్లియర్ గా ఉందండి. వెరీ క్లియర్ గా ఉంది. మళ్ళా ఇతను ఖచ్చితంగా జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో ఎటువంటి పరిస్థితులు కూడా అనుమానం లేదు. క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇతను ఏదో దాంట్లో వచ్చిన డబ్బు ద్వారా మొన్న ఎమ్మెల్యేలనే వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చూశాడు. ఇతను అనుకున్నాడు వైనాట్ 175 అన్నాడు. ఇతనికి వాస్తవంగా ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు అందరికీ తెలుసు. విజయమ్మ గారిని ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఇవాళ దళిత డాక్టర్ సుధాకర్ గారు చనిపోయినప్పుడు ఎప్పుడన్నా ఒక కంట తడిపెట్టావమ్మా మీ కొడుకు చేసిన పనికి? అట్లానే బీసీ అభ్యర్థి పల్నాడులో చంద్రయ్యని గొంతు కోశారు కూర్చోబెట్టి మీ కార్యకర్తలు. ఏ రోజైనా ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి చనిపోతే ఒక్క కన్నీరు చుక్కకు వచ్చిందమ్మా? ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారమ్మా మీ ఇద్దరు ఎవరైనా? ఎందుకంటే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి పోటీ చేశారు, తను కూడా ఆ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ చేసిన పనులకు ఒక్కరోజు ఇచ్చిందండి. ఈ అట్లానే దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేస్తే ఒక్కరోజు మాట్లాడిందండి. వీళ్ళు మళ్ళీ మహిళా నేతలు మహిళా మనులు కొన్ని రోజులేమో మా అబ్బాయి చాలా మంచి వ్యక్తి, మా అబ్బాయి బాగా చేస్తాడు. నీ చెల్లెలకి నీ కూతురికి వాటా పంచకపోతే నీ కొడుకు మరి నీకేమవుతావు నువ్వు చెప్పవు. దుర్మార్గుడు అంటావా, దుష్టుడు అంటావా, ఏమంటావు? ఇవాళ మీ కుటుంబంలో జరిగే ఆర్థిక నేరాలు ప్రజల్ని సున్నితంగా ఉండే సున్నిత మనసులు ఉండే ప్రజల్ని ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ మీరు రాష్ట్రాన్ని, ఇది కుటుంబం రాజకీయ పార్టీ కానే కాదు సార్. వైసీపీ అనేది ఒక కుటుంబ పార్టీ. వాళ్ళ కుటుంబ మెలోడీ డ్రామాలు వాళ్ళింట్లో ఇవాళ ఆ వర్గీలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే కన్నీళ్లు దేన్ని కన్నీళ్లు ఎందుకు పెట్టుకోవాలి? ఆమె ఇవాళ అసలు అతను ఇవాళ నిన్నగాక మొన్న ప్రజలు బుద్ధి చెప్పి ఫ్లోర్ లీడర్ కేవలం ప్రతిపక్ష పాత్ర కూడా ఇవాళ గతంలో తప్పుడు ప్రచారం మా మీద చేసి సరే మంచో చెడో
మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మా ప్రతిపక్ష హోదాని పీకేయటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అవేం పప్పులు ఉడకలేదు. ఇవాళ నిన్ను ఫ్లోర్ లీడర్గా కూర్చోబెట్టారు. నువ్వు ఆ ఫ్లోర్ లీడర్ కాదు, నేను ప్రతిపక్ష నాయకుడు అంటావు. ఆ రోజు ఏం చెప్పావు, నేను ముగ్గురిని లాగితే నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఒక వికటాట్టహాసంగా ఒక సీనియర్ నాయకుడిని, జాతీయ నాయకుడిని, 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేసిన సీనియర్ నాయకుడిని పట్టుకొని అసలు అసెంబ్లీలో అనరాని మాటలు, ఎంత తీవ్రంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా, చివరికి ఆయన ఆహార్యాన్ని కూడా, చివరికి లోకేష్ గారి ఆహార్యాన్ని కూడా ఇంత చేసిన మీరు ఇవాళ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తే, ఏదో ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇవ్వలేదు, ప్రజలు ఇచ్చింది అందుకు కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చే వాళ్ళ మోసపూరిత వాగ్దానాలని మాట్లాడుతూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీకి కూడా గెలవడా? ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరా? లోకేష్ అనే వ్యక్తి సర్పంచ్గా కూడా గెలవడా? ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్పారు, ప్రజలు ఛాలెంజ్ చేశారు. నీకిచ్చిన మెజారిటీ ఎంత పులివెందుల్లో? లోకేష్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత? పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత? ఇవాళ సిగ్గుపడాలి వైకాపా నేతలు. అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్